హరే కృష్ణ. 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 80వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను ఎవరైతే భజిస్తున్నారో, పూజ చేస్తున్నారో, రెగ్యులర్గా చేస్తున్నారో, భక్తి భావంతో చేస్తున్నారో, భజతాం ప్రీతిపూర్వకం భజన చేస్తున్నారో, అలాంటి వాళ్ళకి నేను ఏదో ఒకటి రెసిప్రొకేషన్ ఇవ్వాలి కదా. నేను సైలెంట్గా ఉంటే భక్తులకి ప్రాబ్లమే కదా. కాబట్టి వాళ్ళకి నేను బుద్ధి ఇస్తాను. మందబుద్ధి కాదు, మంచి బుద్ధి ఇస్తాను. దదామి బుద్ధి యోగం తం, బుద్ధి అనే యోగాన్ని ప్రసాదిస్తాను. ఇంకా ఇంకా మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అన్న రీతిలో నేను బుద్ధిని ప్రసాదిస్తాను. ఆ బుద్ధిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? నలుగురి మధ్యలో ఆ పరమాత్మ గురించి మాట్లాడుతూ డిస్కషన్స్, డిబేట్స్ వీలైతే పరమాత్మ గురించి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఈరోజు రేపు మన టీవీ ఛానల్స్లో చూస్తున్నామండి, హరే రామ హరే కృష్ణ, హరే కృష్ణ హరే రామ అన్నట్టుగా ఏదో ఒక వంకతో 10 మంది, ఒక నలుగురిని తీసుకొచ్చేది, టీవీ ముందు కూర్చోబెట్టేది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేది. వాళ్ళు వక్తలా, మంచి జర్నలిస్ట్లా, లేదా ఈ సత్ప్రవర్తన ఉన్నవాళ్ళ, భగవంతుడి మీద భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళ, వీళ్ళెవరూ కాదు. దాంట్లో ఎందుకు తీసుకొస్తున్నారో తెలియదు. అలాంటి వాళ్ళకి యోగం అంటేనే తెలియదు. ఆ తెలియని వాళ్ళకి బుద్ధినివ్వడానికి అర్థం ఉండదు కదా. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు, జనాలు, భక్తులు ఎవరన్నా అనుకోండి, మానవ మాతృలు ఆ పరమాత్మ గురించి ఆలోచించి పరమాత్మని ప్రసన్నం చేసుకునేలాగా భజనలు చేస్తారో, యజ్ఞాలు చేస్తారో, అలాంటి వాళ్ళ కోసము నేను వాళ్ళకి మంచి బుద్ధియోగం ఇస్తాను అంటున్నారు. ఆ బుద్ధిని మనం యూజ్ చేసుకునే క్రమంలో యూజ్ చేసుకుంటే మనము లైఫ్లో చాలా హైట్స్కి వెళ్ళగలుగుతారండి. మరి భగవద్గీత ఇవన్నీ నాకు ఇప్పటి నుంచి ఎందుకు, నేను చాలా బిజీ, నాకు టైం లేదు అనేవాళ్ళు ఈ రోజున చాలా ఎక్కువైపోయారు. కరెక్ట్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఒక 6 నెలలు పట్టుద్ది అనుకోండి, ఆ సబ్జెక్టుని కూడా పట్టించుకునే ఓపిక లేదు. ఫాస్ట్గా అయిపోవాలి. నాకు ఓవర్ నైట్లో ఇచ్చేయగలిగితే ఆ సబ్జెక్ట్ నాకు ఇంకా హ్యాపీ. 2-3 నెలలు మ్యాక్సిమం, నాకు అంతకుమించి టైం లేదు. ఈ టైం లేదు అనే భావనలోనే నెగిటివిటీ ఉందండి. నేర్చుకోవడానికి టైంతో సంబంధం ఏంటండి? నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం మనం బ్రతికి ఉన్నంత కాలము అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి కదా. అప్పుడు కదా కృష్ణ పరమాత్మ మనకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు. అది మర్చిపోయి ఏదన్నా ఫాస్ట్గా అయిపోవాలి, లేకపోతే నాకు కుదరదు, నాకు టైం లేదు, ఎక్కడా లేని ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే అనుకుంటూ ముగిద్దామా? హరే కృష్ణ.